ఇది బాధకాలం. అంటే 100 సంవత్సరాలు ఒక నిజాన్ని దాచిపెట్టినటువంటి సమాజం ఈ భారత సమాజం. అసలు నిజమేంటి? భారతదేశంలో నిజం తుక్కుబడి ఉన్నది. నిజాన్ని బయటికి రానిలేదు. అసలు నిజాన్ని బయటికి రానిపోవడం ఏంటి? అసలు నిజమేంటి అసలు భారతదేశం నిజమేంటంటే నిజం ఇది. మన వెనుకున్నటువంటి మహనీయులే నిజం. ఈ మహనీయుల నిజాన్ని ఎవరు రానిలేదు. అసలు 2000 సంవత్సరాల క్రితమే బుద్ధుడు ఒక నినాదం ఇచ్చాడు. బహుజన హితాయ బహుజన సుఖాయ అని చెప్పాడు. బహుజన రాజ్యంలోనే బహుజన ప్రజల బ్రతుకులు మారుతాయని 2000 సంవత్సరాల క్రితం బుద్ధుడు చెప్పాడు. కానీ మనకు అర్థం కాలే, ఆ పదమేంటో మనకు తెలవలేదు. ఆ తర్వాత కాలంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక నినాదం ఇచ్చాడు, బహుజన రాజ్యాన్ని స్థాపించాడు. కానీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర ఏంటో మనకు తెలియదు. సర్దార్ పాపన్న గౌడ్ ఒక తాడి కళ్ళు కింద గీసేటువంటి ఒక చిన్న యువకుడు తాడి చెట్టెక్కి ఆ కోటను చూసి ఇదే జనగాం ప్రాంతంలో ఆ కోట ఎక్కువ చెప్పి కోట ఎక్కినటువంటి చరిత్ర.